వారు ఎప్పుడైనా మీరు క్లారిటీ ఒక్క విషయం అన్న, ఆ రోజు చంద్రబాబుకి అన్యాయం జరిగింది కాబట్టి చంద్రబాబు మార్చి దాకా వెయిట్ చేశాడు. మార్చి తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఆయన చెప్పుకుంటున్నాడు, తిరుగుతున్నాడు, వేరే విషయం వదిలిపెడదాం. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది ఏంది? మీరు 10 సంవత్సరాలు ఇస్తాను అని మీరు ఇచ్చేది కదా, మీకు అబ్జల్యూట్లీ పూర్తి మెజార్టీ మీకు వచ్చింది కదా, మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఆ రోజు మీరేం చెప్పారు? ఈ రాష్ట్రాన్ని న్యూఢిల్లీ కంటే మంచి రాజధాని కట్టించే బాధ్యత మాది అన్నారు. ఇప్పుడు వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్న మాట చెప్తున్నా, రాష్ట్ర దేశంలో ములాయం సింగ్ యాదవ్ గారు, చంద్రబాబు గారు సీనియర్ లీడర్స్ గత 25 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో కానీ జాతీయ స్థాయిలో వివిధ వేదికల మీద పనిచేసిన వ్యక్తులు. ఆయన ఒక పోరాటం చేస్తూ ఒక చిన్న సమస్య మీద, పెద్ద సమస్య మీద, ఒక సమస్య మీద దీక్ష చేస్తున్నప్పుడు మద్దతుగా వచ్చి పలకడం అనేది అది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక భాగం. అది నిన్న పార్లమెంట్లో మాట్లాడినది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు. సోనియా గాంధీ గారు పక్కనే ఉంది, దాన్ని కూడా మనం అబ్జెక్ట్ చేయడం లేదు. రేపు నెక్స్ట్ ఆయన మనం నిలబడిపోవచ్చు. ఇంకా పార్లమెంట్లో రాయన శివసాయి వెళ్ళిపోతే ఆయన మనసు మాట్లాడుకుండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు మాట్లాడద్దు, దాన్ని బేస్ చేసుకొని మీకు అనుకూలంగా చెప్పొద్దు. ఇంకా మీరు అన్నారు కదా మాకు ఏ టీం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ రోజు కాదు, గత 60 సంవత్సరాల నుంచి ప్రతి గ్రామంలో బలంగా ఉన్న పార్టీ ఈ రోజు. కాబట్టి మాకు ఏ టీం అవసరం లేదు. మాకు ప్రజలు పెట్టి తుడిచిపెట్టుకోపోతాం. అన్నా మీరు గమనించాల్సిన ఎందుకు బీహార్ లో లేదు, అంతసేపు ఒక్క మాట మాట్లాడాల. ఒకటి, మాకు విధానాలు లేవా ఉన్నాయా మాకు తెలుసు. ఈ రోజు భారతదేశంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగలేదని రోజులు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కావాలని కోరుకున్నారు. ఎన్నోసార్లు అధికారం కోల్పోయి ఎన్నోసార్లు అధికారం. మీరు ఈ రోజు 20 రాష్ట్రాలు పరిపాలించవచ్చు. గతంలో మేము 25 రాష్ట్రాలు పరిపాలించిన వ్యక్తులు. అయినా మర్చిపోదు మీరు 20 సంవత్సరాల క్రితంలో వచ్చి ఇప్పుడు ఒక్కసారి అబ్జల్యూట్ మెజారిటీ తీసుకున్నారు. మీరు ఈ రోజు రాష్ట్రం వచ్చింది, ఇక్కడ లాజిక్ మర్చిపోతున్నారు. మీరు పోయిన దగ్గర అటే పోయారు, ఇక మళ్ళీ రాలే. అది కూడా కాంగ్రెస్ మమతా బెనర్జీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నో సంవత్సరాలు పరిపాలన మాతో పనిచేసి మా పార్టీలో నాయకులుగా ఎదిగి ఆటోమేటిక్గా అక్కడ మా మీద వ్యతిరేకతతో వాళ్ళ ప్రాంతీయ పార్టీ పెట్టుకోవడం జరిగింది. మా నాయకత్వం వల్ల అక్కడ విడిపోవడం జరిగింది. ఆటోమేటిక్గా అవన్నీ మా ఇందాక అన్ని కాంగ్రెస్ అని, ఏదో కాంగ్రెస్ అని, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో భాగమే. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళే అన్ని రాష్ట్రాల్లో మేము కొన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాలు తెలంగాణలో పరిపాలించాం కాబట్టి ఆ వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఆ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా ప్రజలు మమ్మల్ని నమ్మలేదు. కేసీఆర్ గారు ఉద్యమం అన్నారు. మేము కదట్లేదు దానికి. మేము ఎక్కడ కూడా మేమే చేసాం. వీళ్ళకి ఆయన కేసీఆర్ లేక చంద్రబాబు లేక మొత్తం మేమే, రాష్ట్రం మొత్తం మేమే, దేశం మొత్తం మేమే అంటలే. మేము ఎక్కడ మేము మేము వ్యవస్థల ప్రకారం మాట్లాడుతున్నాం, ప్రజాస్వామ్య వ్యవస్థగా మాట్లాడుతున్నాం, ఎదురు వ్యక్తి గౌరవించి మాట్లాడుతున్నాం. మీలకు అగౌరవం మీ పక్కన అద్వాని పార్టీ వ్యవస్థ కూడా ఉంటేనే మీరు కేంద్రం దండం పెడితే చేతకలేదు. అంత అన్యాయం నడుస్తుంది మీ దాంట్లో. అయినా ఒక్కరేం మాట్లాడట్లేదు మీరు. ఈ రోజు నరేంద్ర మోడీ ఎన్ని రోజులు ఉంటుంది? శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అది మీరు గమనించాలి. ఏది శాశ్వతంగా మీరు గమనించాలి. ఇక్కడ మీరు కాంగ్రెస్ ఇంతకంటే ఘోరాలు చేసింది కదా, చాలా ఘోరాలు చేసింది కదా. మరి జనాలు ఎట్లా నమ్ముతారు? సరే ఆయన అద్వాని అన్నారు, మీరు పివి నరసింహారావు ఎంత అవమానించారో దేశ ప్రజలు చూశారు కదా. ఇట్లాంటి చాలా ఇప్పుడు ఉన్నాయి, అందరికి మచ్చలు ఉన్నాయి. సరే అది ఎంతవరకు ప్రజలకు అవసరం ఎంత అనేది దాన్ని బట్టి మోడీయే దేశం అని అనవద్దు అంటున్నాను. ఇప్పుడు ఇందాక మోడీయే దేశం అని అనవద్దు మీరు.